హలో హాయ్ ఫ్రెండ్స్, మరుగుతున్న వాటర్లో అరటిపండు తొక్క వేసి చూడమన్నాను కదా. దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఎప్పుడైనా శనగలతో కర్రీ చేయాలనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అయితే కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా మర్చిపోయినట్టయితే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి. ఒక హాట్ బాక్స్ తీసుకొని అందులోనికి హాట్ వాటర్ని అయితే వేసేసుకోవాలండి. ఎక్కువ హాట్గా ఉన్న వాటర్ని అయితే వేసుకున్నామంటే మనకి తొందరగా శనగలు అనేది తొందరగా నానిపోతాయి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి శనగలను అయితే వేసేసుకొని మనం మూత పెట్టేసి 1 అవర్ అలా సైడ్ పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా నానిపోతాయండి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఎలా నానుతాయో సేమ్ ఆ విధంగానే మనకి ఇవి అయితే నానిపోతాయి. ఇక్కడ నేను 1 అవర్ తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఓవర్ నైట్ అయితే ఎలా నానుతాయో సేమ్ ఆ విధంగానే నానిపోతాయండి. ఇక్కడ మీకు ఒకటి తీసి కూడా చూపిస్తాను. మనకి తొక్కతో కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడైనా నైట్ నానబెట్టడం మర్చిపోతే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం. నెయిల్ కట్టర్తో నెయిల్స్ కట్ చేసుకోవడానికి కదండి, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం నైట్ టైంలో దోమలు రాకుండా మస్కిటో కాయిల్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. స్టాండ్ ఎప్పుడైనా మనకి కనపరాకున్నప్పుడు లేకపోతే అది ఎక్కడైనా పడిపోయినట్లయితే ఇలా మీరు నెయిల్ కట్టర్ పైన పెట్టేసుకొని మీరు బెడ్రూమ్లో పెట్టుకున్నా కానీ ఓవర్ నైట్ మనకి పర్ఫెక్ట్గా స్టాండ్ మీద పెడితే ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటుందండి. మిడిల్లో కొంచెం తుంచేసుకొని అంటించుకొని బెడ్రూమ్లో పెట్టుకున్నామంటే మనం స్టాండ్ మీద పెడితే ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగానే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అసలు కింద అయితే అసలు పడదు. ఒకసారి ట్రై చేసి రండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మన డబ్బాలో స్టోర్ చేసుకున్నా కానీ మనకి అప్పుడప్పుడు అందుబాటులో కనపరావండి. అలాంటప్పుడు ఇలా ఒక బట్టల క్లిప్ని పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. కిచెన్లో అయితే సిజర్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, పాల ప్యాకెట్స్ని కట్ చేసుకోవడానికి. ఇలా కట్ చేయగా మనకి సిజర్స్ అయితే ఎప్పుడైనా ముద్దు పారిపోయినప్పుడు ఇలా మన టాబ్లెట్స్ వేసి కట్ చేస్తున్నామంటే షార్ప్నెస్ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. అరటిపండు తొక్కలో మెగ్నీషియం అలాగే పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల టైంలో ఈ వాటర్ని తీసుకోవడం వల్ల మన కండరాలని రిలాక్స్ చేసేసి చాలా బాగా నిద్ర వస్తుందండి. ఎప్పుడైనా మనకి నిద్ర రానప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి. అయితే నిద్ర కోసం మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల డైలీ సైడ్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలా న్యాచురల్గా ఈ వాటర్ని తీసుకున్నామంటే ఈ 1 టైం అయినా తీసుకున్నామంటే మనకి నిద్ర సమస్య అనేది తగ్గుతుంది. మీరు ఈ వాటర్లోనికి దాల్చిన చెక్క పౌడర్ అని వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న పీస్గా చేసుకుని వేసుకున్నాను. ఈ రెండింటిని బాగా మరిగించుకున్న తర్వాత ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ని మనం గ్లాసులోనికి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేసి రండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ కూడా అసలు మర్చిపోవద్దు.